హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ హేమంత్ కుమార్, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. నా ప్రాక్టీస్ వచ్చేసి వనస్థలపురం, హైదరాబాద్లో ఉంది. సో ఇవాళ మనము హెయిర్లో పిఆర్పి థెరపీస్ గురించి మనము ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పిఆర్పి థెరపీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ఇది ఎవరెవరికి అవసరం పడుతుంది, దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, సో ఎన్ని సిట్టింగ్స్ అవసరం పడుతుంది, కాస్ట్ ఎంత ఉంటుంది, సో ఇటువంటివన్నీ క్వశ్చన్స్ మనం ఏంటంటే మనం ఈరోజు ఆన్సర్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి అసలు పిఆర్పి అంటే ఏంటి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన బాడీలో బ్లడ్లో ప్లేట్లెట్స్ అనేవి ఒక రక్త కణాల మాదిరి ప్లేట్లెట్స్ అనేవి కూడా ఉంటాయండి. సో అవి వాటిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో రిచ్ ఇన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనము ఎప్పుడైతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అవసరమని మనం భావించినట్టయితే పేషెంట్ నుండి బ్లడ్ తీసుకొని అది సెంట్రిఫ్యూజ్ అనే మిషన్లో పెట్టి దాంట్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కంపోనెంట్ అనేది సపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం అట్లీస్ట్ ఒక 25 ml to 30 ml ఆఫ్ బ్లడ్ తీసుకొని దాంట్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది సపరేట్ చేయడం జరుగుతుంది పేషెంట్ని. సో అట్ ద సేమ్ టైం అవి సపరేట్ స్పెషల్ సిరంజెస్లో మనం లోడ్ చేసుకొని మనము ఎక్కడైతే హెయిర్ థిన్అవుట్గా ఎక్కువ ఉందో అక్కడ మనం ఇంజెక్ట్ చేసుకున్నట్టయితే సో థిన్గా వీక్గా ఉన్న హెయిర్ అనేది థిక్గా అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇది మనకి అట్లీస్ట్ ఒక 6 to 8 సిట్టింగ్స్ అనేది మనం చేసుకుంటే అట్లీస్ట్ రిజల్ట్ అనేది కొంచెం కనబడే అవకాశం ఉంటుంది. సో పర్ సిట్టింగ్ ఎవ్రీ 1 monthకి ఒక సిట్టింగ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం అట్లీస్ట్ 6 to 8 సిట్టింగ్స్ మనం చేసినట్టయితే మనకు బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దీనివల్ల మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని. దీనివల్ల మోస్ట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవండి, బికాస్ అది మీ ఓన్ బ్లడ్లో కంపోనెంట్ మాత్రమే ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవండి. సో ఇది 100% సేఫ్ లాగా మనము అనుకోవచ్చు. కాకపోతే కొందరికి రిజల్ట్ వేరియబుల్ ఉంటుందండి, కొందరు రెస్పాండ్ అవుతారు, ఒక ఫ్యూ పీపుల్ అంటే రెస్పాన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనం హెయిర్ పిఆర్పి థెరపీస్ మనం వెళ్ళొచ్చు. సో హెయిర్ థిన్అవుట్ అవుతూ హెయిర్ బాగా మనకు హెయిర్ అనేది వీక్ అయిపోతూ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెయిర్ పిఆర్పి థెరపీస్ మనం రికమెండ్ చేయడం జరుగుతుంది.